సో పైసలు మనకు కావాలంటే పైసలు ఎక్కడున్నాయి, అది మనీ ఎక్కడున్నాయి అని కనుక మనం చూస్తే మన ధర్మం ప్రకారం మనము మనీని ఏమంటాం, మనం లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటాం. అంటే లక్ష్మిని క్రియేట్ చేసేది ఎవరు? లక్ష్మి ఎవరు పుట్టిస్తారు? లక్ష్మిని ఎవరు పుట్టిస్తారు? వాళ్ళ మదర్. వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఎవరు? భూమాత. అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బుని క్రియేట్ చేసేది ఎవరు? డబ్బు జనరేట్ చేసేది ఎవరు? భూతల్లి. భూతల్లి డబ్బు జనరేట్. డబ్బుని క్రియేట్ చేయాలన్నా కానీ, డబ్బుని సృష్టించాలన్నా కానీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే భూతల్లి దగ్గర ఉంటుంది. ఓకే. సో కాబట్టి రేపొద్దున నీ జీవితం యొక్క సార్థకత ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా కానీ, లేదు ఈ పర్పస్ ఫుల్ కావాలన్నా కానీ, ఇక్కడికి వచ్చినది నువ్వు కంప్లీట్ కావాలంటే నీకు పైసలు కావాలి. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయంటే భూతల్లి దగ్గర ఉన్నాయి. సో భూతల్లి దగ్గర నువ్వు కనుక పోయి అడిగితే భూతల్లి ఇస్తుంది నీకు. సో భూతల్లి దగ్గర చేసే మెయిన్ బిజినెస్లు ఏముంటాయంటే, ఒకటి వచ్చి రియల్ ఎస్టేట్ ఉంటుంది, రెండోది వచ్చేసి వ్యవసాయం ఉంటుంది, మూడోది వచ్చి మైనింగ్ ఉంటుంది. నీకు మైనింగ్ వ్యాపారం చేయాలంటే నీకు అక్కడ డబ్బులు కావాలి, పెద్ద ఉండాలి. రెండోది వచ్చి వ్యవసాయం చేయాలంటే నీ దగ్గర భూమి ఉండాలి. సో కాబట్టి నీ దగ్గర మైనింగ్ లేదు. ఎందుకంటే మన భారతదేశం దగ్గర చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మైనింగ్ చేయలేరు. మైనింగ్ 1%, 2% మాత్రమే చేస్తారు. రెండోది వచ్చేసి వ్యవసాయం చేయాలంటే భూములు ఎకరాలు భూములు ఉండాలి. ఆ భూములు కూడా అందరి దగ్గర లేవు ఈరోజు. సో కాబట్టి ఈ రెండు సాధ్యం కాదు. ఇక సాధ్యమయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం.